కరీంనగర్లోని వైశ్య భవన్లోని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారని, అవినీతి రహితంగా సుపరిపాలన అందిస్తూ భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా తయారు చేశారని అన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ గాంధీ రోడ్లోన ఫంక్షన్లో నిర్వహించినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పశ్చిమ జోన్ పక్షాన బ్లడ్ డొనేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మోడీ గారిని జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్లు అదేవిధంగా వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని కూడా చాలా దేశాలు కూడా ముందుకెళ్తున్నాయి. నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా స్వాగతిస్తున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలు. ఈరోజు అగ్రవర్ణమైన అమెరికను సైతం కూడా వారు విధించినటువంటి ఏదైతే సుంకాలనో సుంకం చేస్తూ అనేకలే కృషి చేస్తూ ఈరోజు 2019లో ఏదైతే 370 ఆర్టికల్ ఈ దేశంలో కూడా 2 రాజ్యాంగాలు 2 అధ్యక్షులు ఉండద్దు, 2 ఏదైతే జెండాలు ఉండద్దు అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేసి ఈ భారతదేశంలో ఒకటి జమ్మూ కాశ్మీర్ కూడా మనదే అని నిరూపించిన వ్యక్తి మన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా అనేక